సెజ్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందని ఏఐసిసి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ప్రొసీజర్ పెట్టారు. అది వాళ్ళు కూడా చెప్పారు, అందరూ చెప్తున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలోనే రైతులు కోర్టుకు వెళ్ళారు. తర్వాత మనం ఎప్పుడు ఒత్తిడి తీసుకురాలేదు. కానీ ఈరోజు కోర్టులో కేసుంటే రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. కోర్టులో కేసుంటే ఇక్కడ ఎమ్మెల్యే కొడుక్కి 12 ఎకరాలు 40 లక్షల రూపాయలు చూపనిచ్చారు. అదే ఏపీఐసి అయితే 85 లక్షల రూపాయలు చొప్పున అమ్ముతామని వారు ఇంటర్నెట్ లో పెట్టారు. అక్కడ భూమి విలువ 1,25 లక్షల రూపాయలు ఉంది. 12 ఎకరాలు ఆ ఎమ్మెల్యేకి ఇచ్చి ఎకరాకు 80 లక్షల చొప్పున 10 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి దోచి పెట్టారంటే ఇది దోపిడీ ప్రభుత్వం కాక ఇంకే ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఆ భూముల మీదకి ఎమ్మెల్యే కొరకు రౌడీలు అక్కడికి వెళ్ళారు. రైతులు చెప్పారు, కోర్టులో ఉంది, కోర్టులో పూర్తిగానేయండి, మీరు ఆవడానికి మేము లేదు, ఇది మా పొలం, మా ఆధీనంలో ఉంది, ప్రభుత్వం నుంచి ఒక్క పైసా మేము తీసుకోవాలని రైతులు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ మాట చెప్తే ఎమ్మెల్యే కొడుకు ఆధ్వర్యంలో అక్కడ ఒక రౌడీ అని ఒక వ్యక్తమై అక్కడిక్కడే ఉన్నాడు బాబు రాంబాబు అనే కుర్రాడు మీద రాయితో తల మీద కొడితే తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తమ్ముడు చూస్తే బాధేస్తుంది నాకు. ఆ తమ్ముడు బాధ చూస్తే ఒకసారి జారేస్తుంది. వాళ్ళ చెల్లికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఈరోజు ఆయన భూములు అమ్మలేరు, కొనేవాళ్ళు లేరు. వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అతనైతే అమ్మాయిని తిరిగి తీసుకుపోలేదు. ఒకే మాట చెప్పారు, మీరేమీ డబ్బులు కొనకపోయారు, మీకేమీ లేదు, నేను తీసుకుపోయింది కాపురం చేయాలని ఆ అమ్మాయి కాపురం కూడా చెరగొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధంగా రైతులు అవసరపడుతున్నారు. రైతులు అవసరపడితే ఆ రాంబాబు తమ్ముడిని దారుణంగా కొట్టి తనకు గాయాలు చేస్తే ఎవరైతే కొట్టారో ఆ ప్రతాప్ రెడ్డి ఎవరో పేరు చెప్పారు, ప్రసాద్ రెడ్డి అనే కురాన్ని ఎమ్మెల్యే కొడుకుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తున్నాల్సింది. వాళ్ళు అరెస్ట్ చేయలేదు. పాపం తల పగల కొట్టించుకుని ఈయన్ని పోలీస్ స్టేషన్ వేసేపుడి రాత్రంతా గుర్తులు పెట్టి మంచి నీరు కూడా ఇవ్వకపోతే 2 రోజుల్లో కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని బయట వచ్చారు. తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే తరపున రౌడీ వచ్చి రైతుల పైన దాడి చేశారు, కాళ్ళు ఎరగొట్టారు. వాళ్ళ భూమిని వారు కాపాడుకోవాలంటే ఇంత హీనంగా ప్రవర్తించారు. నేను అందుకే అడుగుతున్నా, ఆ ఎమ్మెల్యే కొడుకుని ఆ ప్రతాప్ రెడ్డిని ప్రసాద్ రెడ్డి రౌడీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయమని గట్టిగా తప్పని కొట్టండి. ఏం తమ్ముడు అరెస్ట్ చేయాలేదా? ఏం తమ్ముడు ఆవేశం తగ్గుతా ఉంది, ఆవేశం పెరగాలి. ఈరోజు రాంబాబు అయింది, రేపు మా తమ్ముళ్ళకు అవుతుంది. ఇది ఒక రౌడీ ప్రభుత్వం. రౌడీజం చేసి మిమ్మల్ని బెదిరించి భయభ్రాంతులు చేసి మీ ఆస్తులు కూడా కొట్టేయాలనుకున్న ఈ ప్రభుత్వాన్ని అడ్వాన్స్ కూడా గల్లంతగా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది తమ్ముళ్ళు చేస్తారా లేదా? ఈ ముఖ్యమంత్రి పులివెందుల్లో ఇదే మాదిరిగా రౌడీజం చేశారు. ఆయన ఆలోచిస్తున్నారు ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా రౌడీజం చేస్తామని. తమ్ముళ్ళు ఇది ఈస్ట్ గోదావరి జిల్లా, మంచి వాళ్ళుండే జిల్లా. ఎవరైనా చెడుకు కానీ ప్రాధాన్యత ఇచ్చి మా రైతుల జోలుకొస్తే, మా తమ్ముళ్ళ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని పెట్టాం. ఏమంటారు తమ్ముళ్ళు? అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గుండెలో నిద్రపోతామని ఇంకా గట్టిగా తమ్ముళ్ళు
ఎంత అన్యాయం ఇది. ఒక ఎమ్మెల్యే ప్రజాసేవ చేయాల్సిన వ్యక్తి ప్రజల్ని సేవ చేస్తున్నారు, నున్నగా దొరికేస్తున్నారు. తిరుపతి కూడా పోవాల్సిన పని లేదు, మనం నున్నగా గుండు ముట్టేసే పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తామనంటే చాలా బాధాకరం. అదే ఎమ్మెల్యేకి ఇక్కడ మీరు చూస్తే గౌల్ఫ్ కోర్స్ లెక్క అనిపించింది. ఆడ ఏపీఐసి భూమి ఉంది 24 ఎకరాలు. వేరే వాళ్ళకు బయోటెక్నాలజీ కింద బయోఫ్యూయల్ కింద ఒక కంపెనీ బయో ఎనర్జీ లిమిటెడ్ ఇచ్చారు బయోడీజిల్ కోసం. ఎమ్మెల్యే కన్నుబడుతూనే ఆగ మేఘాల పైన ప్రభుత్వం స్పందించి ఈ ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఇమ్మీడియట్ గా లీజ్ క్యాన్సిల్ చేసి ఆయనకు ఆ భూమి కూడా అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఆయనకు ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ను కూడా మీరు చూస్తున్నారు. దానికి కూడా హైదరాబాద్ లో భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు.